హాయ్ అండి. ఈరోజు మా వైఫ్ మ్యాంగో కుల్ఫీ చేశారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, మిల్క్ పౌడర్, షుగర్, డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, కండెన్స్ మిల్క్, మ్యాంగో. ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకే మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇదేంటంటే కలపడం ప్రాసెస్ చాలా ఉంటుందన్నమాట. పాలు దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం లేదండి, చల్లగా అవడానికి ఈ మిక్చర్ అంతా ఇంకో బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకొని పైన కరెక్ట్ కట్ చేయాలండి. కట్ చేసేసి లోపల టెంక పీస్ ఉంటుంది కదా, అది తీయాలి, బయటికి తీయాలి. ఆ పీస్ తీయడం కొంచెం చాలా కష్టమైందండి, అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా కష్టపడ్డాము, అది కరెక్ట్గా తీయాలి. ఎందుకంటే ఇది కింద కూడా అది ఉంది కదా, మామిడిపండు, ఇది మెత్తగా కాకుండా చూసుకోవాలి. కరెక్ట్గా ఇట్లా కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా ఆ పీస్ని టెంకని తీయాలి. ఇది తీసిన తర్వాత ఆ మిక్చర్ ఇదివరకు ఉండే కదా, ఆ మిక్చర్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టాలి ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే తీసేసుకొని కరెక్ట్గా పీల్ చేయాలి. చేసేసి
కరెక్ట్గా కట్ చేసుకొని పైనుంచి మళ్ళీ సేవరింగ్గా ఇట్లా బాదం పలుకులు ఏమన్నా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ హోల్ ప్రాసెస్లో ఆ టెంక తీయడమే కష్టం అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అదొక్కటే కొంచెం కష్టం, అంతే మిగతా అంతా సింపుల్ ఈజీయే. చూడండి ఎంత బాగా వచ్చిందో, మధ్యలో అదంతా మిక్చర్ వచ్చింది కరెక్ట్గా అలా, అంటే మంచిగా ఒక డిజైన్ లాగా ఒక మంచిగా చాలా బాగా వచ్చింది. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. ఇదండి హోల్ ప్రాసెస్, మేము స్టెప్ బై స్టెప్ చూపించాము. మీకు ఎక్కడైనా డౌట్ ఇక్కడ అనిపించినా కానీ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము చెప్తాము. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.